ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటిది మాయ. ఈ మాయ అన్న, అజ్ఞానము అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న ఇంత పర్యాయ పదవులే కాని ఈ అన్ని ఒక్కటే. తమస్సు అన్న మాయని, అజ్ఞానం అన్న మాయని, ప్రకృతి అన్న మాయని, మాయ అన్న మాయని. అనగా లేని దానిని భ్రమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం. అనేక మంది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్తుంటారు. జగత్తు భావం మాత్రం మిథ్య కాని జగత్తు మిథ్య కాదు. కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు. కనుకనే భగవద్గీత యందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరం అయిపోతున్నావు. నన్ను శరణుజొచ్చు, సర్వ దుఃఖములు కూడాను పరిహారం అవుతాయన్నాడు. భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడాను బాధించదు. ఒక చిన్న ఉదాహరణ, పెద్ద పెద్ద శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు. ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు. ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క. అటు ఇటు పోయేవారిని చూచి మొరిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు ఇది. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించారో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క. కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరమునకు, ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు. అయితే కొంతమంది దీక్షను పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి. ఆ యజమానుడు ఉన్నత భవనం పైన నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని. అయ్యో, ఇతను నా మిత్రుడే అని తాను క్రిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల. ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమీ అతన్ని చేయదు. माया का रूप त्रिगुणात्मक है। चाहे माया कहें, चाहे अज्ञान कहें, चाहे प्रकृति अथवा तमस, तीनों एक ही हैं। ये सब पर्याय शब्द ही हैं। ये सब एक ही हैं। जो नहीं है उसे सत्य मानकर भ्रमित होना और उसके प्रभाव में आना ही माया है। कई लोग ब्रह्म सत्यम जगन मिथ्या कहते हैं। जगत की भावना मिथ्या है, परंतु जगत मिथ्या नहीं है। ब्रह्मा इस मिथ्या जगत का आधार बने हुए हैं। इसीलिए भगवद गीता में श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम इस माया से प्रभावित होकर काल के प्रवाह में बहे जाते हुए
मुझसे दूर होते जा रहे हो। तुम मेरी शरण में आओगे तो तुम्हारे सभी दुख दूर हो जाएंगे। ईश्वर के साथ रहने पर माया कदापि दुख नहीं देती है। एक छोटा सा उदाहरण, बड़े बड़े धनवानों के घर में बड़ा सा कुत्ता पहरे के लिए पालते हैं। यह कुत्ता बाजारू कुत्तों जैसा नहीं है। यह अपने मालिक के प्रति विशेष विश्वास रखने वाला कुत्ता है। आने जाने वालों को देखकर भौंकने वाले आवारा कुत्तों के जैसा नहीं है। जब कोई फाटक से प्रवेश करने का प्रयत्न करता है तभी यह भौंकता है। कुत्ते द्वारा किए जाने वाले कोलाहल और उसकी भूख से भयभीत लोग उल्टे पैर लौट जाते हैं, परंतु कुछ लोग वहीं डटकर खड़े रहते हैं और जोर जोर से मालिक का नाम लेकर पुकारते हैं। तब मालिक उस ऊंचे भवन से इसे देखकर विचारता है, अरे यह तो मेरा मित्र है। ऐसा सोचकर वह नीचे उतरकर फाटक के पास आकर अपने साथ उसे भीतर ले जाता है। तब यह कुत्ता उसे कुछ नहीं करता है। అదే విధముగానే మోక్ష సౌధమునకు భక్తి సౌధమునకు ఆనంద సౌధమునకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాడు. దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టి వేస్తుంది. ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అటు వెనుకకు వెళ్ళిపోతారు. కానీ దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానునితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు. కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు. కనుకనే అర్జునుని, నాయన నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క దృష్టకల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు. ఏకాగ్ర చిత్తుడు కాలేకపోతున్నావు. నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు. అభ్యాస యోగం చేయి, అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది. ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణు జొచ్చుతావు. ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు. ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు. యుద్ధం చేస్తున్నానే, ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు. మామను స్మరయుజ్యచ, యుద్ధమునందు కూడా నన్ను స్మరించు. ఇది యుద్ధము కాదు, కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క యుద్ధం కాదు. నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, దుర్బుద్ధులతో నీవు యుద్ధము చేసినట్టుగా భావించు. నన్నే స్మరించు. మీరు చేయవలసినటువంటి యుద్ధము పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు. నీ అంతర్యింద్రియములతో నీవు యుద్ధం చేయాలి, వాటిని నీవు సాధించాలి. इसी प्रकार मोक्ष सौध, भक्ति सौध अथवा आनंद सौध के सिंह द्वार पर माया रूपी कुत्ता रहता है। ईश्वर अर्थात मालिक का जो मित्र नहीं है अथवा जिसे मालिक से कोई ज्यादा काम नहीं है, ऐसा व्यक्ति उस फाटक के पास आने पर यह कुत्ता उसे तुरंत धर दबोचता है। परंतु दृढ़ संकल्प वाला कुत्ते से भयभीत हुए बिना वहीं डटे रहकर मालिक को बुलाकर उसके साथ मिलकर भीतर जाता है। शरणागत और दृढ़ संकल्प वाला इस मालिक के साथ मिलकर शांति सौध में प्रवेश करता है। इसीलिए श्री कृष्ण ने अर्जुन से कहा, हे वत्स, तुम विषय वासनाओं में और दृश्य कल्पित जगत संबंधी व्यवहारों में पड़कर फूले नहीं समा रहे हो तथा एकाग्र चित्त नहीं हो पा रहे हो। अतः अभ्यास योग करो, तभी चित्त की एकाग्रता साध्य होगी। चित्त के एकाग्र होने पर ही तुम मेरे शरणागत हो पाओगे। प्रेम और विश्वास से मेरा स्मरण करो। जो भी काम करते रहोगे मेरा चिंतन करते रहो। तुम ऐसा मत विचारो
कि मैं युद्ध कर रहा हूं। यह तो सांसारिक और व्यावहारिक लक्ष्य है। माम नुस्मर युद्धच्च, युद्ध में भी मेरा स्मरण करते रहो। यह युद्ध नहीं है। तुम ऐसा विचारो कि तुम अपने इंद्रियों से, अपने दुर्गुणों से, अपने बुरे विचारों से, अपनी दुर्बुद्धि से युद्ध कर रहे हो। मेरा ही स्मरण करते रहो। तुम्हें जो युद्ध करना है वह परायों से नहीं, लोगों से नहीं, जीवों से नहीं, अपने अंतर इंद्रियों से तुम्हें युद्ध करना है। तुम्हें उन्हें पराजित करना है। ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెప్పుతాడు. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము గెలువజాలవు. నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రమున నీవు రాజు కావచ్చును. నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ, నీవు మహారాజుగా అవుతావు, విశ్వమునికే అధిపతి అవుతావు. కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నిపులనెట్లు పట్టగలడు? నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వారితో నీవు ఏ రీతిగా పోరాడగలవు? కనుక మొట్టమొదటి నీ లోని ఇంద్రియాలు నువ్వు సాధించడానికి ప్రయత్నించు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది. నాది, నేను, నావారు అనేటువంటి భావన ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావము నీకు లభ్యం కాదు. ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి. భూతాకాశము జయించాలి, చిత్తాకాశమును సాధించాలి, చిదాకాశములో ప్రవేశించాలి. అందులో ప్రవేశించిన తరువాత మిగిలినవన్నీ తానే చూసుకుంటాడు. इसीलिए प्रहलाद ने भी अपने पिता से कहा, सभी लोकों पर विजय प्राप्त कर चुके हो, परंतु इंद्रिय लोक को पराजित नहीं कर सके। हे तात, सभी लोगों को पराजित करने मात्र से तुम राजा हो सकते हो, लेकिन जब इंद्रियों को पराजित कर पाओगे तो राजाधिराज महाराज हो सकोगे, विश्व के ही अधिपति हो सकते हो। अंतः शत्रुओं के अधीन हो जाने वाला बाहर के शत्रुओं को कैसे पराजित कर सकता है? यदि तुम्हें गिरफ्तार करके कमरे में बंद कर दिया गया तो बाहर से आने वालों के साथ तुम कैसे लड़ सकते हो? इसलिए सबसे पहले अपनी अंतः इंद्रियों को पराजित करने का प्रयत्न करो। यह कब संभव है? जब तुम शरणागत होगे तभी यह संभव है। जब तक तुम में मैं, मेरा, मेरे अपने जैसी भावनाएं होंगी तब तक तुम्हें शरणागति प्राप्त नहीं होगी। यह मात्र भूताकाश की प्रवृत्ति है। भूताकाश पर विजय पाना है, चित्ताकाश को साध्य बनाना है और चिदाकाश में प्रवेश करना है। इसमें प्रवेश करने के बाद सब कुछ वही संभाल लेगा। రైలు స్టేషన్కు మనము పోయేంత వరకు మన లగేజ్ని ఒక కూలీనో, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకొని మనం చూసుకొని పోవాలి. ఎవరు చిక్కినప్పుడు మన లగేజ్ని మనమే మోసుకొని పోవాలి, తలపైన చేతిలో పెట్టుకొని. రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి. నిన్ను నీ లగేజ్ని రైలే మోసుకుని పోతుంది. కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయటం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్యమైన పెట్టుకుంటాడు. కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు. ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటిది అక్కడ ఏమాత్రము ఉండకూడదు. దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు. చిత్రకూట పర్వతం చేరారు సీతాలక్ష్మణ సమేతుడై రాముడు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు. అది కేవలం నటన సూత్రధారి. ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు. దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడవుతాడు. భక్తులకు అందుబాటులో అనుకూలముగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు. रेलवे स्टेशन पहुंचने के लिए हमें अपने सामान को एक कुली, तांगा, रिक्शा अथवा टैक्सी के सहारे ले जाना चाहिए। जब कोई मदद न हो तो हमें अपना सामान
खुद ढोकर ले जाना चाहिए। रेल में बैठने के बाद सामान को जहां तहां डालकर निश्चिंत होकर आराम से रहना चाहिए। इसके बाद रेल तुम्हें और तुम्हारे सामान दोनों को ढोकर ले जाएगी। परंतु यह पागल ऐसा नहीं कर रहा है। रेल में बैठने के बाद भी यह अपना सामान अपने सर पर ढो रहा है। इसलिए शरणागत होने के बाद उसे ही सर्वस्व समर्पण कर दो। कब, क्या, कैसे करना है, सब कुछ वही संभाल लेगा। यहां मेरा जैसा अहंकार बिल्कुल नहीं होना चाहिए। रामायण में भी ऐसे ही तत्व का निरूपण हुआ है। सीता और लक्ष्मण के साथ भगवान श्री राम चित्रकूट पहुंचे। भगवान लीला मानुष विग्रह हैं। वह नटन सूत्रधारी हैं। किसी भी प्रकार के कष्ट, दुख या चिंताओं के न होने पर भी कष्ट, दुख या चिंता से त्रस्त होने का अभिनय करते रहते हैं। दैवम मानुष रूपेण, मानवाकार में अवतरित होने और सभी मानवीय तत्वों को प्रकट करने पर ही ईश्वर मानवों से निकट संबंध रख पाते हैं। भक्तों की पहुंच में रहने निमित्त ही ईश्वर మానవాకార ధారణ करते हैं। రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు. చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటలు తుడుచుకొని కింద వేస్తున్నాడు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాల కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఎక్కడ వేయాలి అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు. నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు. రామరామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు. నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైనటువంటి దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటను నేను వినవలసి వచ్చింది అన్నాడు. లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రాములకు తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదే, కఠినమైనటువంటి వాక్కులు నేను ప్రవేశపెట్టలేదే, ఎందుకు నీవింత శ్రమ పడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు. లక్ష్మణుడు చెప్పాడు, అన్నా తల్లిని, తండ్రిని, భార్యను, రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా, నాకు ఒక్కటి లేదు. నీ ఇష్టము ఏ విధంగానో నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొకటి ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుని అని తాను బాధపడినాడు. నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం, నీ ఇష్టమేదో అదే నా ఇష్టం, నీవు ఏది చెప్పినా నేను శిరసా వహించడమే నా కర్తవ్యం, నా లక్ష్యము, నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు. ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణుడు ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించిందట. एक दिन बहुत थके हुए से श्री राम एक पत्थर पर बैठ गए। बहुत थके हुए से पसीना पोंछते हुए उन्होंने लक्ष्मण से कहा, हे लक्ष्मण, अब मैं नहीं चल सकता हूं। यहां कोई एक छोटी सी कुटी बनाओ, वहां जरा विश्राम करेंगे। प्रार्थना के स्वर में लक्ष्मण ने पूछा, भैया कहां पर कुटी बनाऊं? श्री राम ने कहा, जहां तुम्हें अच्छा लगे वहीं कुटी बना दो। लक्ष्मण ने कहा, राम राम, मैं कैसे कठिन शब्द सुन रहा हूं, मुझ में क्या दोष है, मैंने क्या पाप किया है, मैंने कब आपकी बातों का विरोध किया है जो आज मुझे ऐसे कठोर शब्द सुनने पड़ रहे हैं। श्री राम लक्ष्मण के मन की बात जानते थे, परंतु सीता को यथार्थ का बोध कराने के लिए उन्होंने कहा, हे लक्ष्मण, मैंने कोई अनुचित बात तो नहीं कही, न ही कोई कठोर शब्द कहे, फिर तुम इतने व्यथित क्यों हो रहे हो? तब लक्ष्मण ने कहा, भैया माता पिता और पत्नी तक को त्याग कर, सर्वसंग परित्यागी होकर, आपकी आज्ञा को ही शिरोधार्य मानते हुए, आपको ही पिता,
भाभी सीता को ही माता और इस वन को अयोध्या मानते हुए जब मैं आपके साथ आ चुका हूं, तो फिर मेरी अलग से इच्छा कैसे होगी? आपने मेरी इच्छा के अनुसार कुटी बनाने को कहा। यदि मेरी अलग से इच्छा होगी तो इसका अर्थ यह है कि मैं पूरी तरह से शरणागत नहीं हुआ। आगे लक्ष्मण ने यह भी कहा, मेरी अलग से कोई दूसरी इच्छा नहीं है। आपकी आज्ञा ही मेरी इच्छा है, आपकी इच्छा ही मेरी इच्छा है। आप जो भी कहेंगे उसका अनुसरण करना ही मेरा कर्तव्य है, वही मेरा लक्ष्य है, वही मेरा गंतव्य है। आपके सिवा मेरा कोई अन्य नहीं है। ये बातें सुनते ही सीता ने हस्तक्षेप करते हुए कहा, हे नाथ, आप आगे कभी इस तरह लक्ष्मण को दुखी ना करें। అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒకటి ఉండకూడదు. అంతా నీదే, అంతా నీవే. చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం. ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నిటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను. ఇక్కడ కూడా నువ్వు అహం అనేటువంటి భావంతో నీ లగ్గేజ్ నీ తలపైన పెట్టుకుని బాధపడద్దు. కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు. అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న, ఎక్కడున్నా నేనే దిక్కు అన్నాడు. ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు. కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి. जीव के लिए अलग से अपनी कोई इच्छा नहीं होनी चाहिए। सब कुछ तुम्हारा ही है, सब कुछ तुम्हारा ही है। जो कुछ बताया गया है उसका अनुसरण करना ही शरणागति है। इस प्रकार तुम आकर मेरी रेल में बैठो, मैं तुम्हें और तुम्हारे सामान को ढोकर गंतव्य तक पहुंचाऊंगा। यहां भी अहम की भावना से अपने सामान को अपने सर पर रखकर दुखी मत हो। इस प्रकार श्री कृष्ण ने भक्ति और प्रपत्ति के मार्ग में शरणागति के महत्व का उपदेश दिया। तभी भक्त जहां भी हो वहां पर दैवानुग्रह रूपी पेंशन भेजता ही रहता है। श्री कृष्ण ने कहा, जंगल में रहो या आकाश में, गांव में रहो या शहर में, चट्टान पर रहो या मझधार में, चाहे जहां भी क्यों न हो, तुम्हारे लिए मैं ही लक्ष्य हूं। इस तरह श्री कृष्ण ने शरणागत होने का आदेश दिया। अतः समय और शरीर दोनों को पवित्र करने हेतु कर्म करते हुए शरणागति प्राप्त करने की आवश्यकता को समझना चाहिए। नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण जब जब पीड़ा पड़े भक्त पर बार बार अवतार किया, जब जब पीड़ा पड़े भक्त पर बार बार अवतार
मिटा कर धीर दिखाकर मानव को उदार किया। पाप मिटा कर धीर दिखाकर मानव को उदार किया। पाप मिटा कर धीर दिखाकर मानव को उदार किया। मानव मिटा कर धीर दिखाकर मानव को उदार किया। कुंज विहारी कृष्ण मुरारी हे गिरिधारी नारायण। 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 नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण। नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण। मत्स्य कूर्म वराह नरहरि वामन को अवतार किया। मत्स्य कूर्म वराह नरहरि वामन को अवतार किया। परशुराम और राम कृष्ण बन, परशुराम और राम कृष्ण बन दुष्टों को संहार किया। दुष्टों को संहार किया। हे अवतारी लीलाधारी कुंज विहारी नारायण। हे अवतारी लीलाधारी कुंज विहारी नारायण। नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण। नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण। भजन से मन को सजन बनाकर भक्ति मार्ग सिखला दिया। भजन से मन को सजन बनाकर भक्ति मार्ग सिखला दिया। साई भजन से भव सागर को पार नबी सिखला दिया। साई भजन से भव सागर को पार नबी सिखला दिया। पति तो धारी पति विहारी के गिरिधारी नारायण। पति तो धारी पति विहारी के गिरिधारी नारायण। पति तो धारी पति विहारी साई मुरारी नारायण। पति तो धारी पति विहारी साई मुरारी नारायण। नारायण भज नारायण, नारायण भज नारायण, 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 नारायण। नारायण 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 नारायण। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना।
इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश, हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी, हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।